ముంబై అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. అది కూడా ఒక బంతి మిగిలి ఉండంగానే. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ముంబై జట్టుని గెలిపించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా తిలక్ వర్మ. ఎందుకంటే 45 బంతుల్లో 6 ఫోర్‌లు, 5 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 82 పరుగులు చేశాడు. మామూలు విషయం కాదు. అయితే ఈ దెబ్బకి తనకి ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ ఈ టోర్నమెంట్ ఆసాంతం ముంబై ఇండియన్స్ జట్టు గెలిచింది. ఎంతో కొంత ప్రయత్నించింది మాత్రం కొంతవరకు తిలక్ వర్మనే చెప్పొచ్చు. తిలక్ వర్మ, ర్యాన్ రికల్టన్ బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఇక బౌలింగ్‌లో కొంతవరకు మెరుగైన పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ, గెలిచిన మ్యాచ్‌లు తక్కువైనప్పటికీ, ప్లే ఆఫ్‌కి వెళ్ళకపోయినప్పటికీ కూడా తిలక్ వర్మ టోర్నమెంట్ ఆసాంతం చాలా బాగా రాణించాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత ఏం చెప్పాడో ఒక్కసారి తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే నాకు మ్యాచ్‌లు ముగించడం చాలా ఇష్టం. ప్రపంచ కప్ మరియు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కారణంగా ఆ అనుభవంతో ఆటను ఎలా ముగించాలో నాకు అర్థమైంది. వికెట్ ఇలా ఉంటుందనైతే మేము అస్సలు ఊహించలేదు. కానీ ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు హార్దిక్ పాండ్యా నాకు కొన్ని సూచనలైతే ఇచ్చాడు. ఈ పిచ్ గురించి, ఇది ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒక క్లియర్ ఐడియా ఫ్రేమ్ ఇచ్చాడు. అది నాకు బాగా కలిసి వచ్చింది. అయితే ఇక తను ఇంకొక మాట కూడా అన్నాడు. "ఈరోజు నువ్వు తొందరగా ఔట్ అయితే మాత్రం నేను అస్సలంటే అస్సలు ఊరుకోను" అంటూ తనదైన స్టైల్‌లో చెప్పాడు. నాకు అది నిజమే అనిపించింది. ఎందుకనంటే మ్యాచ్‌ని ముగించడం నాకు చాలా ఇష్టం. ఫినిషర్ పాత్రలో ఉన్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కి గైహాజరయ్యాడు. అంటే తను ఆడటం లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా జట్టుని ముగించే పాత్ర నేను తీసుకోవాలి అనుకున్నాను. ఇక బంతి నెమ్మదిగా తక్కువ ఎత్తులో వస్తోంది. స్లో అండ్ లో అని చెప్పొచ్చు. దాంతో షాట్‌లు ఆడటం అంత సులభం కాలేదు. మొదటి 15 ఓవర్‌లు పంజాబ్ ఎంతలాగా ఇబ్బంది పడిందో మేము చూసాం. ఆ తర్వాత అజ్మతుల్లా, విష్ణు వినోద్ ఆ జట్టుకు మంచి స్కోర్‌నిచ్చారు. మాకు మంచి టార్గెట్‌ని ఇచ్చారు. నేను ఆ ఆటని చివరి వరకు తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ రెండో బ్రేక్ సమయంలో కోచ్‌తో ఇలా అన్నాను. నేను కేవలం ఒక పెద్ద ఓవర్ కావాలి నాకు. అప్పుడే నేను మ్యాచ్ ముగించగలను అని చెప్పా. అంటే ఆ పెద్ద ఓవర్‌నైతే మాత్రం నాకు ఖచ్చితంగా మార్కో జాన్సనే ఇచ్చాడు. ఆ ఓవర్ వల్ల నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. అది 18వ ఓవర్ అవ్వటం నాకు ఇంకాస్త కలిసి వచ్చింది. అయితే విల్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ ముగించడానికి చాలా సహాయపడింది. నేను అతనికి ఒక్కటే విషయం చెప్పాను. షేప్ కోల్పోవద్దు అంటూ చెప్పాను. స్లోవర్ బాల్స్ కోసం వేచి చూడమని చెప్పాను. ఇక్కడ ఎత్తు వల్ల బంతి గాల్లో వేగంగా వెళ్తుంది. కాబట్టి గుడ్డిగా బ్యాట్ ఊపాల్సిన అవసరం లేదు. షేప్‌ని మాత్రం అలా పెట్టుకో. స్లోవర్ బాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాను. నేను హెచ్చరించినట్టుగా తను తూచా తప్పకుండా పాటించాడు. ఇది మాకు బాగా కలిసి వచ్చిన విషయం. ఎనీవేస్ ప్లే ఆఫ్‌కి వెళ్ళకపోయినప్పటికీ సొంతంగా ఇండివిడ్యుయల్‌గా మా జట్టు గెలవటం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.